నల్గొండ పట్టణం చెర్లపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 12వ బెటాలియన్ హెచ్పీ పెట్రోల్ బంక్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీనిలయం టౌన్షిప్ ను ఆదివారం ప్రముఖ గాయకుడు నల్గొండ గద్దర్ నర్సిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని టౌన్షిప్ డైరెక్టర్లు బాలాజీ నాయక్, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బత్తుల అనంతరెడ్డి, ముత్తినేని కృష్ణలతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్గొండ పట్టణం అభివృద్ధి చెందుతున్న పట్టణాలలో మొదటి స్థానంలో ఉందని అన్నారు. నల్గొండ నార్కట్పల్లి రోడ్డులో తాము ఏర్పాటు చేసిన వెంచర్లను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. శ్రీనిలయం టౌన్షిప్ డిటిసిపి లే అవుట్ లో వాస్తు ప్రకారం ఆహ్లాదకరమైన వాతావరణంలో పార్కు, గ్రౌండ్, కరెంటు, డ్రైనేజీ, సిసి రోడ్లు ఏర్పాటు చేశామని అన్నారు. అతి తక్కువ ఖర్చుతో ఓపెన్ ప్లాట్లు అమ్మకానికి ఉన్నాయని, ఇటు అవకాశాన్ని పట్టణ ప్రజలు వినియోగించుకోవాలని బ్యాంకు లోన్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే 8 ఇండ్ల నిర్మాణానికి బుక్ చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస్ రెడ్డి మంచి టాలెంట్ ఉంది. కన్స్ట్రక్షన్ లో ఎక్కడ కూడా కాంప్రమైజ్. కొమురం భీముడో కుమురం భీముడో కొమురం భీముడో కొర్రాసునే గడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో కుమురం భీముడో కొమురం భీముడో రగరాగా సూర్యుడై రగలాలి కొడుకో రగలాలి కొడుకో. చాలు నా పాటలన్నీ పిలవగానే వచ్చినటువంటి అభిమానితులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క వెంచర్ యొక్క ప్రత్యేకతలు, వెంచర్ పేరు శ్రీనిలయం. కాబట్టి ఈరోజు నల్గొండ నుంచి నార్కట్పల్లి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో మేము శ్రీనిలయం టౌన్షిప్ మన 12th బెటాలియన్ హెచ్పీ పెట్రోల్ బంక్ ఆపోజిట్గా డిటిసిపి లేఅవుట్తో ప్రారంభోత్సవం జరిగింది. ఈ లేఅవుట్ మిడిల్ క్లాసులకి వాళ్లకు శాలరీస్ తగ్గినట్టుగా మిడిల్ క్లాస్ ఎకనామిక్స్ అనుసరించి సరసమైన రేట్లలో 150 గజాల ప్లాటు, 1100 SFT ఆర్సీసీ బిల్డింగ్ రెండు కలిపి కేవలం 35 లక్షలకే కట్టించడానికి ముందుకొచ్చాము. మన బెటాలియన్ మిత్రులు ఇంకా అవుటర్స్ చాలామంది, దాదాపు ఒక 8 ఇళ్ళు బుక్ అయినాయి. ఓపెన్ ప్లాట్లు కూడా బుక్ అయినాయి. మంచిగా హైవేకి దగ్గరుందని చాలామంది వాళ్ళ ఇంట్రెస్ట్తో వాళ్ళ కుతూహలంతో ముందుకు వచ్చి ప్లాట్లు కొనడం జరిగింది. వెంచర్స్ వాళ్ళ యొక్క అభిప్రాయాలను మేము కూడా పరిగణలోకి తీసుకొని రాబోయే రోజుల్లో కేవలం 1 సంవత్సరం కాలంలో ఈ వెంచర్ని మంచి అభివృద్ధి చేసి డిటిసిపి లేఅవుట్ను మంచి టౌన్షిప్ చేస్తామని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే చూస్తున్నాము, దాదాపు ఒక 10 years నుంచి నల్గొండ నుంచి నార్కట్పల్లి మధ్యలో మొత్తం మంచి డెవలప్మెంట్ అయిపోయింది. అందులో ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఈ రోడ్ను చాలా డెవలప్ చేయాలి ఈ ఏరియాని గవర్నమెంట్ దృష్టిలో ఉంది. దాన్ని కూడా అనుసరించుకొని మేము ఈ వెంచర్ చేయడం అనేది రాబోయే రోజుల్లో ఇంకా ఈ వెంచర్ ఈరోజు సక్సెస్ అయింది, ఇంకా 2-3 వెంచర్లు ఈ రోడ్లో చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఒక రేట్ అంట, రోడ్ బుక్ చేస్తే ఇంకో రేట్ అంట, అంటే అంత స్పీడ్ ఉంది. అందుకు చాలా సంతోషం అని కూడా మరొకసారి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, ఇదే మాదిరిగా ఈరోజు ఇక్కడ ఇండ్లు కూడా కన్స్ట్రక్షన్ చేస్తామని సార్ బాలాజీ గారు కూడా చెప్పారు. బాగుంటుంది. ఇక్కడ ఎస్పీ ఆఫీస్ కూడా మనందరం ఇప్పుడు పేపర్లలో కూడా చూస్తున్నాం. కలెక్టర్ ఆఫీస్ కానీ, ఎస్పీ ఆఫీస్ కానీ, మనోరమ వెంచర్ ఎదురుగా కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఇక్కడ కూడా గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉందని కలెక్టరేట్ కూడా ఇక్కడ షిఫ్ట్ చేసేటువంటి పరిస్థితి వస్తూ ఉందని తెలుస్తుంది. అవన్నీ కనుక జరిగినట్లయితే ఈ వెంచర్ కానీ, మనోరమకు కానీ ఇక్కడి నుంచి నార్కట్పల్లి వరకు చాలా బాగుంటుంది. ఎవ్వరు ఎక్కడ కొన్నా భూములు కొనండి, కానీ అది హైదరాబాద్ రోడ్లో మాత్రమే కొంటే
మంచి మనకు వాల్యూ వచ్చి మన డబ్బులు ₹3 ₹4 వడ్డీ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఇచ్చినా కూడా రావు. మనస్ఫూర్తిగా మనం ఇచ్చేటప్పుడు ఒక తిరుగు ఉంటుంది, ఆ తర్వాత ఫోన్ అవుతుంది. మీ అందరికి చెప్పేది నిజమే అది. నేను కూడా నా దగ్గర ఉన్న డబ్బులు అన్నింటిని కూడా ప్లాట్ల మీదనే పెడతాను. పాటలు పాడిన ప్రతి పైసా కూడా ఇప్పుడు ప్లాట్లే తీసుకుంటాను. అది అందరికి తెలుసు. అది ఇట్లా చేస్తే బాగుంటుందని కూడా మీ అందరు కూడా మీకున్నటువంటి డబ్బుల్ని ప్లాట్ల మీద పెట్టి ఇట్లా డెవలప్మెంట్ మీద డిటిసిపి లేఅవుట్, అప్రూవల్ లేఅవుట్, కన్స్ట్రక్షన్ కానీ అన్ని లీగల్ 100% లీగల్గా ఉన్నటువంటి వెంచర్లలో పెడితే మనకు రాబోయే రోజుల్లో గొప్పగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. రేపటి మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా ఈ సందర్భంగా మరొకసారి నేను గుర్తు చేసుకుంటూ ఈ వెంచర్ని సక్సెస్ చేయడానికి అందరూ వచ్చి ప్లాట్లను బుక్ చేసి ఈ శ్రీనిలయం మా డైరెక్టర్స్ని కానీ మా వెంచర్ని కానీ మంచి ఆదరించినందుకు మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతాపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు వెంచర్ లాంచ్ చేయడం జరిగింది. ఆ లాంచ్లో మేనేజింగ్ డైరెక్టర్ బాలాజీ నాయక్ గారు ఆధ్వర్యంలో ఏరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, నేను బస్సు అనంతరెడ్డి గారు, ముత్తిరెడ్డి కృష్ణ గారు, మన గద్దర్ నరసన్న గారు ఆధ్వర్యంలో వేయడం జరిగింది. ఈ వెంచర్లో 8 ఎకరాల 10 గుంటలు చెర్లపల్లి రెవెన్యూ శివారు నల్గొండ మున్సిపాలిటీలో పరిధిలో ఉన్నది. ఈ వెంచర్లో ఇల్లు కట్టడం కూడా ప్లాన్ ఉంది. ఇల్లు ఖాళీ ప్లాట్ కూడా లోను ఇప్పించడం జరుగుతుంది. SBI, LIC, HDFC, IDBI లోన్లు బ్యాంకులలో లోన్ ఇప్పించడం కొరకు మేము కృషి చేస్తున్నాం. ఈ యొక్క వెంచర్ని 100% సక్సెస్ చేయడానికి కృషి చేస్తున్నాం. ప్రస్తుతం ఎన్ని డెవలప్మెంట్స్ ఇది ఎన్నో వెంచరు ప్రాపర్లీ ఇంకా ముందు ఎన్ని వెంచర్లు ప్రారంభించాము? మేము ఇప్పటికి 10-15 వెంచర్లు చేసినాం. ఇంకా కూడా ముందు చేస్తామని చెప్పుకోండి.